వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంధ్య. రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడంలో ఆయన మించిన వారు ఎవరు ఉండరు. నందమూరి తారక రామారావు అల్లుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు మొదట కాంగ్రెస్లో పనిచేసి ఆ తరువాత టీడీపీలోకి వచ్చారు. ఎన్టీఆర్ మృతి చెందడంతో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేజెక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి మనందరికీ తెలిసిందే. పార్టీ అధినేత నుంచి సీఎంగా ఎదిగారు చంద్రబాబు నాయుడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో పెద్దగా ఇబ్బంది పడని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తొలిసారిగా అరెస్ట్ అయ్యారు చంద్రబాబు. టీడీపీ పార్టీని చాలా మంది నేతలు వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కేవలం 21 స్థానాలకే పరిమితమైన టీడీపీ అంధకారంలోకి వెళ్లిపోయింది. అయితే ఈ విషయంలో ఎక్కడా తలొగ్గని చంద్రబాబు కూటమి పేరుతో దూసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుని జగన్ మెడలు వంచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీకి ఏకంగా 164 స్థానాలు దక్కాయి. ఈ సీట్లు ఇంతగా రావడానికి చంద్రబాబే కారణం. తనదైన వ్యూహాలతో 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఏపీలో ప్రదర్శించారు చంద్రబాబు. తద్వారా జగన్ పార్టీకి 11 సీట్లే వచ్చేలా వ్యూహాలు రచించారు. 4వసారి ఏపీ ముఖ్యమంత్రి అయి సరికొత్త చరిత్ర సృష్టించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు చూసిన చంద్రబాబు అంది వచ్చిన అవకాశాలతో అద్భుతాలు సృష్టించగల దురంధరుడు. ఇక ఇదే జోష్లో తెలంగాణలోనూ వ్యూహాలు రచిస్తున్నారు చంద్రబాబు. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అంటూ చంద్రబాబు చాలా సందర్భాలు ప్రస్తావించారు. అయితే తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎత్తుగడల్ని రచిస్తున్నారు. అందుకోసం తన కోడలు నారా బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నట్లు సమాచారం. హెరిటేజ్ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన బ్రాహ్మణిని తన తెలివితేటలతో తెలంగాణలో టీడీపీని కూడా డెవలప్ చేయగలదని నమ్ముతున్నారు బాబు. దీనికి కారణం కూడా లేకపోలేదు. చంద్రబాబు అధికారంలోకి రావాలని ఏపీలో బ్రాహ్మణి ప్రచారాలు చేశారు. ఎప్పుడూ కంపెనీ బాధ్యతల్లో ఉండే తన మామ అధికారంలోకి రావడానికి చాలానే కృషి చేశారు. మరోవైపు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఎప్పటి నుంచో అటు వారసురాలిగా ఆమెను కోరుకుంటున్నారు అభిమానులు. ఇక ఈ తరుణంలో నారా బ్రాహ్మణి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఇక బాలకృష్ణ, లోకేష్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు గత టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు మళ్లీ టీడీపీ గుటికి చేరే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా టీడీపీలో చేరుతారనే ప్రచారం ఆ మధ్య జోరుగా సాగింది. ఇక ఎంతవరకు నారా బ్రాహ్మణి తెలంగాణ టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారు, అలాగే ఆమె శక్తి సామర్థ్యాల గురించి అయితే ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. మరి తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ జెలెక్స్ అమర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అమర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో అటు కూటమి పగ్గాలు చేపట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా అంటే ఏపీ దానికన్నా తెలంగాణ మీద ఎక్కువ చర్చ జరిగిందని చెప్పాలి. ఇక్కడ కూడా పునర్వైభవం తీసుకురాబోతున్నారంటూ కూడా రకరకాల వార్తలు మనం చూడడం జరిగింది. అయితే ఎవరు అధ్యక్షులుగా ఉంటారు అన్న దాంతో పాటు ఎంతవరకు మళ్ళీ ఇక్కడ 2 జోడెద్దు బండి ప్రయాణం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. మరి ఏంటి తెలంగాణలో టీడీపీ పూర్వవైభవము చూడబోతున్నామా? 100% అండి. గత 2028 ఎలక్షన్స్ లో తెలంగాణ మళ్ళీ టీడీపీ మళ్ళీ పూర్వవైభవం రాబోతుందండి. ఎందుకనంటే దీనికి కావాల్సిన ఆల్రెడీ బాబు గారు దీనికి కావాల్సిన అన్ని అడుగులు అన్ని ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాం మేమందరము. ఎందుకంటే బాబు గారు ఒక 40 ఏళ్ళ అనుభవంతో ఈ డిసిషన్ తీసుకొని ఉంటారండి. ఎందుకంటే బ్రాహ్మణి గారు ఆల్రెడీ ఒక సంస్థ లైక్ హెరిటేజ్ లాంటి వ్యవస్థని ఒక టాప్ నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళింది. మంచి చదువు అనుకోండి, కట్టుబాటు అనుకోండి, ఏదైనా అన్నిట్లన్నా ఒక ఫ్యామిలీని రన్ చేయటం అనుకోండి, ఒక వ్యవస్థను రన్ చేయటం అనుకోండి, అన్ని కుటుంబం ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి మనోరాలు అనుకోండి, బాబు గారి కోడలు అనుకోండి, లోకేష్ గారి భార్య అనుకోండి, అన్నిటికీ తను 100% తనే యాక్టర్ అని మేము అందరం అనుకుంటున్నాం, అందరూ భావిస్తున్నాం, తెలుగు ప్రజలు అందరూ భావిస్తున్నారండి. దానికి మేము అందరము సంతోషిస్తున్నామండి, అందరం సపోర్ట్ చేస్తామండి. తెలంగాణ బిడ్డలమండి మేము అందరం
తన తన గైడెన్స్ లో తన వాట్ ఎవర్ షీ సేస్ అండ్ తను ఆలోచనలు తన అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తాను. అంటే అమర్ గారు ఎంతవరకు బ్రాహ్మణి గారు ఈ విషయంలో అంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నారనుకోవాలి? గతంలో కూడా తనకి రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి లేదు, కుటుంబ నేపథ్యం ఉండడం వల్ల చాలామంది అంటూ ఉంటారు, నాకైతే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఉమెన్గా ఉండాలి, నా మీద మా హెరిటేజ్ బాధ్యతలు ఉన్నాయి, ట్రస్ట్ బాధ్యతలు ఉన్నాయి, ఇవే నాకు చాలు అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఎంతవరకు ఈ ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆవిడ మోల్డ్ అవుతారని అనుకోవాలి? అండి, పరిస్థితుల ప్రభావం ప్రకారము బాబు గారు అరెస్ట్ అయినప్పుడు బాబు గారు సతీమణి బయటకు వస్తారని ఎవరు అనుకోలేదు ఇప్పటి వరకు. అవసరాన్ని బట్టి బాబు గారు సతీమణి ఎవరైతే భువనేశ్వరి మేడం ఉందో తర్వాత బయటకు వచ్చి యాక్టివ్ గా తను కూడా తన వంతుగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలు బాబు గారి గురించి ఎలాబరేట్ చేయటం అనుకోండి, బాబు గారు చేసినది ఏంటి, బాబు గారు మంచి అనేది ఇప్పుడు స్టిల్ కూడా ఇంకా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్యాక్టివ్ గా ముందు వెనకాలండి పాలిటిక్స్ లో ఉన్నారు. అవసరాన్ని బట్టండి. తెలంగాణకి టీడీపీ అవసరం ఉంది అనేది బాబు గారి ఆలోచన అండి. ఆ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ బ్రహ్మణి గారు కరెక్ట్ అనేది, బ్రహ్మణి గారు కూడా ఈ పరిస్థితులలో తను కూడా యాక్సెప్ట్ చేస్తారండి. అంటే అమర్ గారు ఒకటి అంటే బ్రాహ్మణి గారి కేపబిలిటీ మీద అయితే నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే హెరిటేజ్ నష్టాల్లో ఉన్నప్పుడు తను ఒక 90 రోజులు నిల్వ ఉండే ఒక పాల ప్యాకెట్ను తీసుకురావడం కానీ, ఆ తర్వాత నంబర్ 1 స్థానంలోకి తీసుకొచ్చిన విషయం కావచ్చు, ఈవెన్ తన బాధ్యతలు చేపట్టడానికి సింగపూర్లో వర్క్ చేసిన విధానం, ఒక కంపెనీకి అంబాసిడర్గా ఉండి తను నేర్చుకున్న మెలకువలు, ఆ తర్వాత ఇక్కడ తను చూపించిన ప్రతిభ, దీని విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు బ్రాహ్మణి పేరు తెర మీదకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వారసులు అంటూ అంటే అభిమానులు ఉన్నారు కదా అని ఇంకొక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తారు. మరి ఎలా హ్యాండిల్ చేసి బ్రాహ్మణిని ఏకపక్షంగా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ వారసులు అన్నది తెర మీదకి వచ్చిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా మనం చూడడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారని అనుకోవాలి? బ్రాహ్మణి గారు పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి కుటుంబంలో జన్మించిన బ్రాహ్మణి గారు తర్వాత బాలకృష్ణ గారి క్రమశిక్షణలో పెరిగి చదువుకొని విద్యావంతురాలయ్యి దాని తర్వాత బాబు గారి కుటుంబంలోకి ఎంటర్ అయ్యి బాబు గారితో ఏదైతే తన కోడలుగా తను ఏదైతే సర్వీస్ తనతో బాబు గారితో ట్రావెల్ చేయటము, రాజకీయం బాబు గారి ఫ్యామిలీలో రాజకీయం తెలుసుకోవటము, దాని తర్వాత ట్రావెల్ చేసే విధానము, లోకేష్ గారితో గత ఎలక్షన్స్ అంతకుముందు ఎలక్షన్స్ 2-3 ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే విధానము, ఇవన్నీ షీఈ్ పర్ఫెక్ట్ ఫర్ అనేది నా అభిప్రాయం అండి. తెలంగాణకి తనే పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ గారి మనవరాలుగా తను నేర్చుకోవాల్సింది తను నేర్చుకుందండి. తర్వాత బాలయ్య గారి క్రమశిక్షణ, చదువు అనుకోండి, బాల్యం అనుకోండి, దాని తర్వాత ఇది మన బాబు గారితోని మనకి ఏదైతే మీరు చూసారు పొలిటికల్ ఏదైతే క్రమశిక్షణ అనుకోండి ఎలా ఏంటనేది, డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ గుడ్ సైడ్ అండి. మంచి మైల్ స్టోన్ క్రియేట్ అవుతుందండి దీనికి. ఓకే, అంటే ఎప్పటి వరకు అనౌన్స్మెంట్ ఉంటుంది అనుకోవాలి? ఎందుకంటే అంటే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ నుంచి కూడా దీనికి సంబంధించి రకరకాల చర్చలు, ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కొలాప్స్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి పాత టీడీపీ క్యాడర్ అంతా ఇటు రావాలనే ప్రయత్నం చేస్తున్నారు. మాకు పగ్గాలు ఇస్తే మేము చూసుకుంటాము, మేము నిలబెడతాము అన్న వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. మరి ఓవరాల్గా వీళ్ళందరినీ ఏమైనా గ్యాదర్ చేసే అవకాశం ఉందా, లేదా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత పార్టీ సంస్థాగతానికి సంబంధించి ముందుకెళ్తారని అనుకోవాలా? పగ్గాలు తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారండి. పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ పగ్గాల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసే ఆ వ్యక్తిత్వము, ఏదైతే గుణం అనుకోండి, ఆ పట్టుదల, క్రమశిక్షణ అనేది ఓన్లీ బ్రాహ్మణ్ గారి దగ్గరనే ఉందండి. ఎందుకంటే పగ్గాలు అనేది ఎవరైనా తీసుకుంటారండి. అది నడపాలంటే, పార్టీ నడపాలనంటే మనం చెప్పే మాట, మనం వ్యక్తిత్వము, మన బిహేవియర్ ఏదైతే ఉందో కాన్ఫిడెంట్ గా 100% కాన్ఫిడెంట్ ఉండాలండి. క్రమశిక్షణ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఆల్రెడీ హెరిటేజ్ లో బ్రాహ్మణ్ గారు చూపించారు. షీఈ్ ద ఓన్లీ రైట్ పర్సన్ అనేది నా అభిప్రాయం. అమర్ గారు, ఇప్పుడు ఒక విషయం ఏమొస్తుందంటే కంపెనీ అని అంటే దానికి ఫిక్స్డ్ ఫార్మాట్ ఉండడం, లేకపోతే తమ ఐడియాలజీని అక్కడ ప్రజెంట్ చేయడము, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే దాని ఇంప్లిమెంటేషన్ లో 1 or 2 months లో తెలిసిపోతుంది. బట్ పొలిటికల్ గా వచ్చేసరికి చాలా మంది ఇప్పుడు సీనియర్లు పాతకపోయి ఉన్నారు. ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. ప్రచారం చేసినంత సులువు కాదు కదా అని ఇంకో వాదన కూడా తెర మీద తీసుకొస్తారు. దీని గురించి ఏమంటారు? ఈ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉందండి. మీరు చెప్పిన క్వాలిటీస్ అవన్నీ ఆల్రెడీ వాళ్ళ పుట్టుకతోనే వచ్చినవి. విద్య ఎవరు నేర్పాల్సిన అవసరం లేదండి. దాని తర్వాత
బాలయ్య గారు అనుకోండి, బాబు గారు అనుకోండి, లోకేష్ గారు అనుకోండి, మేడం లైక్ లోకేష్ గారి మదర్, ఎవరైతే వీళ్ళందరితోని ఇన్ని రోజులు ఏదైతే ఉందో అవన్నీ ఏంటంటే అన్ని అలవాటు ఆల్రెడీ. ఇప్పుడు గత ఎలక్షన్స్ కి 2-3 ఎలక్షన్స్ నుంచి కూడా ఫీల్డ్ లో ఉన్నారండి, ప్రజలతో ఉన్నారు. షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే, చదువుకున్నారు, విద్యావంతురాలు, క్రమశిక్షణ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్ని ఉన్నాయండి. పొలిటికల్ ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో అన్ని ఉన్నాయండి. కాబట్టి డెఫినెట్లీ ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే బాబు గారు, లోకేష్ గారు అందరూ ఉన్నారు కదండి, బాలయ్య గారు ఉన్నారు, ఎవ్రీబడి ఈస్ దేర్ టు సపోర్ట్ హర్. ఏదన్నా ఉంటే అంటే ప్రెసెంట్ వాళ్ళంతా ఏపీ పాలిటిక్స్ మీద ఫోకస్ కదా, వాళ్ళు క్లియర్ కట్ గా ప్రస్తుతము ఏపీ అభివృద్ధి మా ముఖ్య ఎజెండా, మా మీద గురుతర బాధ్యత చాలా ఉంది, ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు, మిగతా దేని మీద ఫోకస్ చేయకుండా కంప్లీట్ ఏపీ మీద, దాని అభివృద్ధి మీదనే ఫోకస్ చేస్తామంటూ కూడా పదే పదే చెప్తున్నారు. మరి బ్రాహ్మణి విషయంలో ఎంతవరకు వాళ్ళ సపోర్ట్ ఇస్తారని అనుకోవాలి? సింపుల్ లాజిక్ అండి. ఒక కంపెనీ నడపడం అంటే, ఒక ఆడపిల్ల ఒక కంపెనీ నడపడం అంటే ఈజీ కాదండి. ఒక ఫ్యామిలీని నడపడం అంత ఈజీ కాదండి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని తను పర్ఫెక్ట్ గా చేయగలిగినప్పుడు వెనకాల ఆల్రెడీ బాబు గారు, బాలయ్య గారు, లోకేష్ గారు సపోర్ట్ ఎలా ఉంది, ఇది 100%, 100కి 100%, 100కి 100 షీ ఓన్లీ కెన్ హ్యాండిల్ అండి. ఓన్లీ షీ కెన్. నేను ఇందాకే అదే చెప్పాను, ఒక కంపెనీ హ్యాండిల్ చేయడం, దానికి రాజకీయాలని రెండింటిని ముడిపెట్టడం, అంటే ఆ 2000 ఒకేలా చూడడం కరెక్ట్ కాదేమో అనేదే కదా నేను అడిగేది. ఎందుకంటే ఒక కంపెనీలో ఫిక్స్డ్ ఫార్మాట్, రోజు వచ్చినప్పుడు వాళ్ళ పని కావచ్చు, వాళ్ళ అంటే 8 అవర్స్ షిఫ్ట్ టైమింగ్లో ఏమేం చేయాలనేది అక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి టెక్నికల్ ఐడియాస్ అవన్నీ మనకు కనిపిస్తాయి. బట్ పొలిటికల్గా వచ్చేసరికి అవతల వాళ్ళ మైండ్ సెట్ని చదవాలి, జరుగుతున్న ప్రజెంట్ ఇష్యూస్కి సంబంధించి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళనున్న క్యాడర్ని గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అంత ఈజీగా మౌల్డ్ అవడము జరుగుతుందా? అదే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇందాక. చెప్పినట్టు కంపెనీలో ఎలా ఫార్మాట్ ఉంటుందో ఇక్కడ కూడా టీడీపీలో కూడా ఆల్రెడీ ఫార్మాట్ ఉందండి. క్రమశిక్షణ ఉంది, ఒక టీడీకి ఒక క్రమశిక్షణ ఉంది, టీడీపీకి ఒక ఫార్మాట్ ఉందండి. ఇక్కడ ఆ ఫార్మాట్ ని ముందుకు తీసుకెళ్ళాలి, రైట్ పర్సన్ రైట్ లీడర్షిప్ లో ముందుకు తీసుకెళ్లాలండి. అది ఆల్రెడీ అన్ని ఉన్నాయండి, ఇక్కడ సిస్టమ్ అంతా ఉంది. ఎవరన్నా ఏదైనా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిత్వం అంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాతో మాట్లాడే వాళ్ళు సమానంగా గౌరవం ఇస్తారండి, మనిషిని బట్టే గౌరవం ఇస్తారండి, మనిషి మాటకి వాల్యూ ఇస్తారండి. బ్రహ్మణి గారు ఆల్రెడీ ఆ వ్యక్తిత్వం, ఆ పర్సనాలిటీ, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి 100% మీరు చెప్పింది ఏదైతే ఉందో 100% అది 100% అవుతుందండి. ఓకే అమర్ గారు, ఒక్క సెకండ్ మీరు అలాగే లైన్లో ఉండండి. దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చూస్తున్నాం అమర్ గారు అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, బ్రాహ్మణి ఈజ్ ద రైట్ పర్సన్, ఆమె క్యాపబిలిటీ కెపాసిటీ గురించి ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే అందరికీ తెలిసింది. మరి తెలంగాణ టీడీపీ పగ్గాలు ఇంకా ఆవిడకే అన్నట్టు ఫైనల్ అని ఇప్పుడు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఓవరాల్గా దీనికి సంబంధించి టీడీపీ క్యాడర్లో తెలంగాణలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా సంధ్య, ఇక మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మరొకసారి కూడా తెలంగాణలో రాజకీయ అరంగేటం చేస్తుందనే క్రమంలో మరి టీడీపీలో అయితే ఒక జోష్ కనిపిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కార్యకర్తలు, క్యాడరు, అలాగే ఓటు బ్యాంకు శాతం ఉన్న తెలంగాణలో టీడీపీ మరొకసారి 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో మరి చంద్రబాబు మరి ఇప్పటికే 2 సార్లు కూడా ఇదే అంశంపై మరి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి తెలంగాణలో పర్యటించిన సందర్భంలో కావచ్చు, ఈరోజు కూడా మరి ఆయన మరొకసారి హైదరాబాద్లో మరి ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఖచ్చితంగా ఇదైతే పూర్తి స్థాయిలో జోష్ నింపే వార్త అని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు చాలా హుషారుగా ఉన్నారు, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎల్ రమణ కావచ్చు, కాసారి జ్ఞానేశ్వర్ కావచ్చు, ఇద్దరు కూడా మరి తెలంగాణకు సంబంధించిన టీడీపీ అధ్యక్ష పదవిలో చంద్రబాబు ఉంచినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పార్టీ కొంత నిరాశ నిస్పృహలతో కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇక మరి తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో మరి 10 ఏళ్ళు అధికారం చేపట్టిన క్రమంలో మరి రాజకీయాల్లో ఆరితేరిన నాయకుడిగా మరి చంద్రబాబు తన ఏదైతే ఉందో ఓపికనైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మరి ఆయన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీనియర్ అని చెప్పుకోవచ్చు. సో వైఎస్ రాజశేఖర రెడ్డికి సమ ఉజ్జీయుడు ఆయన చంద్రబాబు నాయుడు తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు కొంత సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే ఉద్యమ ఊపుతో ప్రజలు ఉన్నారు. 10 ఏళ్ళు ఖచ్చితంగా మనం ఓపికగా ఉండాలి అని చెప్పి కార్యకర్తలకు కూడా మరి నచ్చ చెప్పుకుంటూ ఇన్ని రోజులు మరి ఏపీపై కాన్సన్ట్రేషన్ చేశారు. మరి 10 ఏళ్ళు ఇప్పుడు
ఇప్పుడు రాజకీయాల్లో ఓపికగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక రకం చెప్పాలంటే చాలా పెద్ద సహనం అనే చెప్పచ్చు. ఇక ఆ విషయంలో చంద్రబాబు అయితే 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందని 10 ఏళ్ల ముందే ఊహించడం కావచ్చు. తర్వాత మరి ఎన్టీఆర్కు సంబంధించి వారసుడు కావచ్చు, ఆయన అల్లుడుగా కావచ్చు, తర్వాత మరి ఆయన కుమారుణ్ణి కూడా ఇప్పుడు లోకేష్ బాబును కూడా మరి రాజకీయాల్లోకి దించడం కావచ్చు. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్కు ఉన్న ఇమేజ్ను కూడా వాడుకోవడం కావచ్చు. అంటే శ్రీనివాస్ ఒకటి ఇప్పుడు కూటమి అనేది ఏపీలో పొత్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత కూడా రాబోయే రోజుల్లో తెలంగాణలో యాక్టివ్ అవుతాము, బీజేపీతో పొత్తు ఉంటుందని క్లియర్గా మెసేజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు నారా బ్రాహ్మణి తెర మీదకి వచ్చినప్పుడు ఈ పొత్తు అంశానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? దీంతో పాటు ఇంకో ఆసక్తికరమైన చర్చ కూడా మనకు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అన్న ఒక అంశం కూడా తెర మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో బ్రాహ్మణి అనేది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉండగలుగుతుంది అనుకుంటున్నారు? మరి ఇమీడియట్గా అనౌన్స్ చేస్తారా, లేదు దీనికి వచ్చి టైం తీసుకుంటారా? ఖచ్చితంగా మరి తెలంగాణ టీడీపీ బాధ్యతలు పూర్తి స్థాయిలో నారా బ్రాహ్మణి కట్టబెడతారా, లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారా అనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సాయంత్రం ఆయన ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు కార్యకర్తలతో నాయకులతో సమావేశం అవుతున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ జనసేనతో కలిసి వెళ్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే కేంద్రంలో కూడా చంద్రబాబు మరి అధికారంలో బీజేపీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పాత్ర కీలకమైందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ కూడా తెలంగాణలో ఖచ్చితంగా మరి జనసేన టీడీపీతో కలిసి కూటమిగా మరొకసారి కూడా అడుగులు వేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరొక చర్చ కూడా కొనసాగుతోంది. మరి కేసీఆర్ కూడా 13 ఏళ్ళు ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కావచ్చు, అలాగే 2 సార్లు కూడా ముఖ్యమంత్రిగా తెలంగాణను పరిపాలించిన ముఖ్యమంత్రిగా కావచ్చు. ఆయనకున్న అనుభవాన్ని కూడా మరి బీజేపీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఏదైతే బీజేపీకి సంబంధించి కావచ్చు, అలాగే ఈ కూటమికి సంబంధించిన ఏదైతే నాయకత్వ బాధ్యతలు కూడా అప్పచెప్తారని ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో బీజేపీ సంబంధించిన కేంద్ర సహాయ మంత్రి ఇక బండి సంజయ్ అయితే కొట్టిపారేస్తున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా జరగవచ్చు. సో చంద్రబాబు ఆలోచన మేరకైతే ఇప్పుడు తెలంగాణలో మరొకసారి కూడా టీడీపీతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు కనుక మరి ఇప్పుడు ఏదైతే నాయకత్వ బాధ్యతలు నారా బ్రాహ్మణికి అప్పచెప్పడం కావచ్చు, ఆమె గతంలో కూడా మరి హెరిటేజ్ సంస్థను కూడా సమర్థంగా నడిపించడం కావచ్చు, పూర్తి స్థాయిలో మామకు తగ్గ కోడలుగా మరి అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కావచ్చు, అలాగే ఇటు మరి నారావారి ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఓవరాల్గా ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆమె ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. సో దాంట్లో ఆమె సమర్థత మీద చంద్రబాబు కూడా నమ్మకం ఉంది. మొదటిసారిగా మరి ఆమెను తెలంగాణలో టీడీపీకి సంబంధించిన బాధ్యతలు అప్పగించిన క్రమంలో మరి గతంలో పార్టీని వదిలిపోయిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా మరొకసారి కూడా టీడీపీ గూటికి చేరే అవకాశం ఉంటుంది. ఇదే క్రమంలో జనసేన కూడా కొంత తెలంగాణలో ఓటు బ్యాంక్ ఉంది, నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేశారు. సో దీంట్లో మరొకసారి బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారవుతుంది. సో దీంట్లో కేసీఆర్ కలిసి వస్తారా, లేక కేసీఆర్ ఒంటరిగా ఉంటారా? మరొకసారి అలానే ఉండండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ సంబంధించి మరి అమర్ గారు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకున్నాం. అమర్ గారు ఆల్మోస్ట్ అయితే చాలా మందికి అయితే బ్రాహ్మణి రావడానికి అయితే వెల్కమే చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక సమర్థురాలకి బాధ్యతలు అప్పచెప్తున్నారన్న వాదన అయితే దాంట్లో ఎవరు అంటే వ్యతిరేకత అయితే వ్యక్తం చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మహామహులు ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని ఎలా వెళ్తుంది, దీన్ని ఏ విధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి టీడీపీ క్యాడర్ ఇంకా పదిలంగానే ఉంది, ఓటు బ్యాంక్ ఏ రకంగా పదిలంగా ఉందనేది మొన్న ఎలక్షన్ టైంలో కూడా మనం చూడడం జరిగింది. మరి వీళ్ళందరినీ కలుపుకొని వెళ్లేందుకు ఎలా అంటే ఎదుర్కొంటుంది రాజకీయంగా, ఆమె ఎలాంటి ఎత్తుగడలతో వెళ్తుందని మీకు అంటే ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో ఏం చెప్తారు? మీరే చూస్తారు. మీరు ఒక జయలలితని, ఒక మమతా బెనర్జీని వీళ్ళనే చూశారు ఇప్పటి వరకు. ఒక ఝాన్సీ రాణిని, వీరవంతులను వీళ్ళే చూశారు. బ్రాహ్మణి గారిని కూడా మీరు చూడబోతున్నారు త్వరలో. ఎందుకనంటే లీడర్షిప్ క్వాలిటీస్ బ్రాహ్మణి గారు ఎలా ప్రూవ్ చేస్తారు అనేది మీరే చూస్తారు. ఎందుకంటే దాంట్లో వ్యక్తిత్వం అనుకోండి, క్రమశిక్షణ అనుకోండి, ఒక ఫ్యామిలీ అన్ని షీఈ్ ద ఓన్లీ రైట్ పర్సన్ ఫర్ తెలంగాణ అండి. మీరే చూడబోతున్నారు. మీరు చరిత్రలో ఇది పేరు ఇలానే నిలిచిపోతుంది చూడండి. ఒక బ్రాహ్మణి అనే పేరుని తెలంగాణలో కూడా అలా ఒక మైల్ స్టోన్, ఒక చరిత్రలో నిలబడిపోతుంది. మీరు చూడబోతున్నారు. అంటే అది అమర్ గారు ఇప్పుడు అంటే బ్రాహ్మణి విషయానికి సంబంధించి క్యాడర్ నుంచి ఎలాంటి రిజెక్షన్ రాకపోయినా ఇందాక అడిగినట్టుగా
ఎన్టీఆర్ వారసులు అని అంటే అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ లేకపోతే సుహాసిని కానీ వీళ్ళు రావాలి కానీ నారావారి ఫ్యామిలీ నుంచి వచ్చేసి మళ్ళీ తీసుకోవడం అని అంటే కరెక్ట్ అని ఒక ప్రచారం తెర మీదకి వస్తే దీన్ని ఎలా ఎదుర్కొంటారని అనుకోవాలి మరి? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు బిజీ ఉన్నారండి. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్స్, ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ గారు వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు బిజీ ఉన్నారు. బ్రహ్మణి గారు ఆల్రెడీ ఒక ఏదైతే లోకేష్ గారితో ప్రచారం అనుకోండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారండి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఉన్నారు కాబట్టి తను సమర్థం అని చెప్పేసి బాబు గారు ఆలోచించి, బాబు గారు ఏం చేసినా కానీ ఇవాల్టి గురించి ఆలోచించారండి. నెక్స్ట్ కమింగ్ 10 years 20 years విజన్ ఆలోచించి చేస్తారు ఏది చేసినా కానీ. అందుకోసమే షీఈ్ ద ఓన్లీ రైట్ పర్సన్ అనేది బాబు గారి అభిప్రాయం. కాబట్టి బాబు గారి అభిప్రాయమే, ఎందుకంటే కొంతమంది ముందు ఇప్పుడు అర్థం చేసుకోలేరండి బాబు గారు ఏం ఆలోచిస్తున్నారు. కాకపోతే స్లోగా 2020 విజన్ అనుకోండి, 2040 విజన్, 47 విజన్ అనుకోండి, ముందు ఎవరికి అర్థం కాలేదండి. 2020 విజన్ ప్రూవ్ అయిన తర్వాత బాబు గారు ఏంటో అర్థమైంది. ఇప్పుడు అంతేనండి, ఇప్పుడు బ్రహ్మణి గారు అయినా 2020 47 విజన్ అయినా ముందు మీకే తెలుస్తుంది. ఒక వీర మహిళలు, వీర వనిత శక్తి, అంటే ఆడ అంటే లేడీ అంటే అబల కాదు, శక్తి అనేది మీకు ముందు తెలబోతుంది. అది బ్రాహ్మణి గారు కూడా ప్రూవ్ చేస్తారండి. మరి తెలంగాణలో ఈసారి టీడీపీ క్యాడర్ కు బ్రాహ్మణి ఎంట్రీతో ఎలాంటి జోష్ ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు మరి? 100% అండి, 100%. ఎందుకనంటే ఎప్పుడైనా చూడండి, పార్టీకి ఆల్రెడీ ఒక క్రమశిక్షణ ఉంది. మాట్లాడే వ్యక్తిని ఎదురు ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడే వ్యక్తిని బట్టి ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ ఉంటుందండి. మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది అమర్ గారు. అవన్నీ ఉన్నాయండి ఆల్రెడీ. కాబట్టి చూస్తున్నావు కదా శ్రీనివాస్, ఆల్మోస్ట్ ఆల్ అయితే టీడీపీ క్యాడర్లో ఇప్పటికే అటు తెలంగాణలో అయితే పండగ వాతావరణం ఉంది అనేసి అమర్ గారు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ బాబు గారి 2040 విజన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు కాబట్టి దానికి సమర్థురాలు కోడలే అనేసి అంటున్నారు. మరి ఈ న్యూస్ ఇప్పుడు తెలంగాణ టీడీపీ భవన్లో ఎలాంటి వార్తను క్రియేట్ చేస్తుంది, అక్కడ ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? అయితే సంధ్య, ఇందులో మరొక ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీని రాజకీయంగా కూడా అరంగరేటం చేయించే క్రమంలో చంద్రబాబు నాయుడు మరి జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసి ముందుకెళ్లాలని మరి నిశ్చయించుకున్నారు. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూడా గతంలో ఎన్నడూ లేని విజయాన్ని కూడా ఈ కూటమి సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో మరి నారా బ్రాహ్మణికి అధ్యక్ష పదవి కనుక ఇచ్చిన క్రమంలో పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కావచ్చు, అంతకుముందు కావచ్చు, మరి చంద్రబాబుకు సంబంధించిన శిష్యులు మరి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు మరి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా చూసినట్టయితే ఆయన కూడా గతంలో టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. సో మరొకసారి కాంగ్రెస్లోకి వెళ్ళే ముందు కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గానే ఉన్నారు. అయితే ఇప్పుడు చామకూర మల్లారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మరికొంతమంది ఎవరైతే చంద్రబాబుకు సంబంధించిన శిష్యులు ఉన్నారో టీడీపీ, గతంలో టీడీపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది కూడా మరి ఇక చామకూర మల్లారెడ్డి అయితే పూర్తిస్థాయిలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు కూడా మరి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణ్కి పూర్తి బాధ్యతలు అప్పచెప్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి గతంలో పార్టీని విడిచిపోయిన మరి మాజీ నాయకులంతా అంటే చామకూర మల్లారెడ్డి లాంటి వాళ్ళు మరి గ్రేటర్ పరిధిలో చాలామంది ఉన్నారు. సో వారంతా మరి తిరిగి టీడీపీ గూటికి వస్తారా అనేది మాత్రం కొంత అనుమానం అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ తాత్కాలిక అధ్యక్షునితోనే తెలంగాణ టీడీపీ కొనసాగుతున్న నేపథ్యంలో మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి హైదరాబాదు ఎన్టీఆర్ టీడీపీ భవన్లో కార్యకర్తలతో సమావేశం కావడం అయితే తెలంగాణ టీడీపీలో జోష్ అయితే కనిపిస్తోంది. సో దీంట్లో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది అనే దాని పట్ల కూడా కొంత పార్టీ తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ అమర్ గారు. మీరు అన్నట్టుగా నారీ శక్తి తెలంగాణ టీడీపీలో అంటే ఒక మహిళగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలంగా మహిళల ప్రాతినిధ్యం అనేది రాజకీయాల్లో తగ్గిపోయింది. టీడీపీకి పునర్వైభవం రావాలి అని అంటే ఖచ్చితంగా నారా బ్రాహ్మణే కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎంత సమర్థవంతంగా తను ఈ పాత్రను పోషించగలుగుతుందంటూ కూడా నాతో పాటు ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇంకా క్యాడర్ పదిలంగానే ఉంది అంటూ చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు టీడీపీకి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలామంది అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మేము పార్టీని టేకాఫ్ చేస్తామని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి కనుక వస్తే
అంటే జూనియర్ కింద సీనియర్లు పనిచేయాలన్న ఒక వాదన తెర మీదకి వస్తే వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతారనేది ఒక వాదనతో పాటు దీంతో ఇంకో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలుగానే ఈ రాజకీయ చర్చ వచ్చిన ప్రతిసారి వారసులు ఉండగా వాళ్ళే ఎలా టేకప్ చేస్తారంటూ కూడా వాళ్ళ వాదన కూడా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి ఇన్ కేస్ ఇది కనుక బలంగా జనాల్లోకి వెళ్తే అభిమానుల నుంచి దీనికి సంబంధించి రివర్స్ అటాక్ ఎలా ఉంటుంది, మరి బ్రాహ్మణిని తెర మీద అంటే తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత న్యూస్ బయటకు వచ్చిందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలాల్సి ఉంటుంది. మరి ఒకవేళ కనుక బ్రాహ్మణి తెర మీదకి వస్తే మరొకసారి తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతాయనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. లెట్స్ సి అంటే ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా కన్ఫ్యూజన్. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆ వార్తలు మనం వింటూనే ఉన్నాము. మరి ఎంతవరకు ఈ వార్త నిజమవుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.